నమస్కారం, డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసంద్రంగా మారిన రాప్తాడు సిద్ధం సభ. చంద్రబాబు ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలపై నిప్పులు చెరిగిన సీఎం జగన్. ఎనిమిదవ డివిజన్లో గడప గడపకు మీ అవినాష్ అన్న కార్యక్రమానికి విశేష స్పందన. నియోజకవర్గ అభివృద్ధికి దేవినేని అవినాష్ ఎంతగానో కృషి చేశారన్న అవినాష్ సతీమణి సుధీర. రక్తంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. తనకు పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని విజ్ఞప్తి. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని సీఎం జగన్ విమర్శించారు. మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు 10% అమలు చేశారని ప్రశ్నించారు. మళ్లీ అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన అరాచకాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత వైసీపీ కార్యకర్తలపై ఉందన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జనసముద్రం కనిపిస్తుందని సీఎం జగన్ చెప్పారు. సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగనుంది అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనుకునే వైసీపీ ప్రభుత్వానికి, ఆయా పథకాలను తొలగించాలనుకునే చంద్రబాబుకి మధ్య పోరు జరగనుందని చెప్పారు. ఈ యుద్ధంలో పేదల తరపున నిలబడడానికి ప్రజలు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. లబ్ధి పొందిన పేదలు వాస్తవాన్ని గ్రహించి తనకు అండగా నిలవాలని కోరారు. వృద్ధులు, వితంతువులకి పథకాలు అందాలన్నా, వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్నా వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ఇంకా చాలా మంది పాలనలు చూశారు, చాలా రాష్ట్రాల్లో కూడా పాలనలు చూస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా మేనిఫెస్టోను మన మాదిరిగా, మీ అన్న మాదిరిగా, మీ తమ్ముడి మాదిరిగా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఎవరైనా మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి ఆ మేనిఫెస్టోను ప్రతిరోజు చూసుకుంటూ ఏకంగా 99% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ చిత్తశుద్ధి చూపుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారి ఫస్ట్ ఛాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు. మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి, అడగండి. అందుకే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతా ఉన్నాను. జగన్ మార్పు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, జగన్ మార్పు ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, జగన్ మార్పు ప్రతి సామాజిక వర్గంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, ఇంతగా కనిపిస్తా ఉన్నప్పుడు అయ్యా చంద్రబాబు నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఇదే సందర్భంగా ఇదే వేదికపై నుంచి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా, జగన్ తన పాలనలో ప్రజలకు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా ఇదే వేదికపై నుంచి, అయ్యా చంద్రబాబు, జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే, జగన్కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంతమందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా.
నియోజకవర్గ అభివృద్ధికి దేవినేని అవినాష్ ఎంతో కృషి చేశారని అవినాష్ సతీమణి దేవినేని సుధీర అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేసిన ఘనత అవినాష్దే అని అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలిపారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్లోని పలు ప్రాంతాలలో గడప గడపకి తిరుగుతూ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి జగన్ హయాంలో జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కోసం తన రక్తం చిందించాడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ముందే తన రక్తాన్ని తీయించుకున్న వెంకన్న దాంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. అంతేకాకుండా అదే రక్తంతో సిబిఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే అంటూ గోడపై రాశారు. ఇలా చంద్రబాబుపై తన అభిమానాన్ని చాటుకుంటేనే పార్టీ కోసం పనిచేసే తనలాంటి వారికి టికెట్లు ఇవ్వాలని అధ్యక్షుల్ని కోరారు. అసలు వాస్తవాలు చంద్రబాబుకి తెలియాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. గతంలో పార్టీ అధినేత చంద్రబాబుపై దాడికి యత్నిస్తే టీడీపీ నాయకులు ఎవరూ మాట్లాడలేదు. కానీ తాను పోరాటం చేశానని వెంకన్న తెలిపారు. చంద్రబాబు ఇంటిపైకి గొడవకు వచ్చిన జోగి రమేష్తో తాడోపేడ తేల్చుకోవడానికి సిద్ధమయ్యానని అన్నారు. ఎండలో పోరాటం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది అందరూ చూశారు అన్నారు. ఇక మాచర్లలో వైసీపీ నాయకుడు తురక కిషోర్ చేసిన దాడిని కూడా బుద్ధ వెంకన్న గుర్తు చేశారు. ఇలా పార్టీ కోసం, చంద్రబాబు కోసం తను ప్రాణాలకు తెగించి పోరాడనని బుద్ధ వెంకన్న గుర్తు చేశారు. అయితే తన దరిద్రానికి కేసినేని నాని లాంటి వారు కారణమని, తనను టార్గెట్ చేశాడని బుద్ధ వెంకన్న అన్నారు. తనను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతల నుండి తొలగించాలని, వేరే వాళ్లకు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించాడు. అతడి పోరు పడలేక చంద్రబాబు తనకు విజయవాడ అర్బన్ బాధ్యతలు అప్పగించారని, 6 ఏళ్లు అక్కడ పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించానని తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే అక్కడ సమర్థవంతంగా పనిచేశానని అన్నారు. ఇలా పార్టీ కోసం ఎంతో కష్టపడుతూనే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సంసిద్ధమైనట్లు వెంకన్న తెలిపారు. ఈసారి తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని చంద్రబాబు, లోకేష్లను కోరానని అన్నారు. ఇక్కడ కుదురుకుంటే అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దింపాలని అధినేతను కోరారు వెంకన్న. ఆ స్వామి భక్తి చూపించడం కోసం, ఇది చంద్రబాబు నాయుడు గారి హృదయాన్ని కదిలించడం కోసం తప్ప నిరసన అయితే మాత్రం కాదు. నేను ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా ఒక్క మాట ముందు చెప్తాను. నేను చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మళ్ళీ నేను వ్యతిరేకించాను. చంద్రబాబు గారు నాకు దేవుడు, నాకు దేవుడు అన్నాక నాకేదో ఇవ్వలేదని మళ్ళీ నేను ఆయన్ని విమర్శించాను. అయితే కొన్ని వాస్తవాలు మీడియా ద్వారా
చంద్రబాబు గారికి తెలియాలనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎవరో కూడా ఏ శ్రేణులు కూడా గట్టిగా మాట్లాడలేకపోతే చంద్రబాబు నాయుడు గారే నేను మాట్లాడుతున్నానని నన్ను ఎంకరేజ్ చేసి నాకు అనేక పదవులు కట్టబెట్టడం జరిగింది. అయితే 2014లో 13లో నాకు ఇన్ఛార్జి పదవి ఇచ్చి ఫ్లైఓవర్ ఉట్టుకొని గట్టిగా చేస్తే దానికి ఆయన రావడం, ఆ రోజు నన్ను సింగిల్గా పిలిచి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావని ఆయన చెప్పడం జరిగింది. మా దరిద్రానికి ఎవడైతే ఉన్నాడో ఈ కేసులేని నాని అనే ఎదవ నా దరిద్రానికి వాడొచ్చాడు ఇక్కడికి ఎంపీకి. వాడొచ్చిన మరుక్షణం నుంచే వాడొక విషం బుద్ధ వెంకన్ని తీసేయాలి, వాడికి నాకు అసలు ఏ గొడవలు లేవు, బుద్ధ వెంకన్ని తీసేయాలి, అక్కడ వేరే వాళ్ళకి సీట్ ఇవ్వాలి అని వాడు ఒక డిమాండ్ పెట్టాడు. వ్యాపార వర్గాలకు బాసటగా నిలుస్తామని వైకాపా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ అన్నారు. పాత బస్తీ 37వ డివిజన్లోని చిట్టూరి కాంప్లెక్స్ వద్ద గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆసిఫ్ని వ్యాపార వర్గాలు శాల్వాలు కప్పి సత్కరించారు. కొందరు వ్యాపారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయడానికి అనేక మంది పగటి వేషగాళ్లు వస్తున్నారని, వారిని తరిమి కొట్టాలని ఏపీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ అన్నారు. గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 37వ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ ఆధ్వర్యంలో పాత బస్తీలోని 37వ డివిజన్ కందులవారి వీధి తదితర వాణిజ్య ప్రాంతాల్లో ఆసిఫ్ ఇతర నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో 600 హామీలిచ్చి అధికారాన్ని చేపట్టి ప్రజలను నిలువన మోసం చేశారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గల 37వ డివిజన్ మండేపూడి చటర్జీ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు ముందుగా వచ్చి మాకు అనేక సన్మానాలు అలాగే హారతులు పలుకుతున్నారు. ఇక్కడ అంతా షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ అన్ని వసతులు బాగున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారయ్యా అని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఈ రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్స్ దొరికే విధంగా ఇవన్నీ షాపులు ఉన్నాయి. ఈ యొక్క షాప్ యజమానులకి మేము అందరూ అడుగుతున్నాం, అయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాగుంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలాగుందంటే అన్నీ బాగున్నాయండి, తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్తున్నారు. అదే గత ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయమాటలు చెప్పి కాలం గడిపిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ పగటి వేషాలు వేసుకొని చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ పగటి వేషాలు వేసుకొని ప్రజల ముందుకు రావడానికి చూస్తున్నారు. వాళ్ళని ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారు. ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. అనేక సంక్షేమ పథకాల వల్ల ఈరోజు సంక్షేమాల రథసారథి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కానీ ఆ రోజు చూసాం స్కూల్స్ అన్నీ ఎంత దరిద్రంగా ఉండేవి. ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో ప్రతి ఒక్క స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్కి తలపించే విధంగా స్కూల్స్ అన్నీ వసతులు బాగున్నాయి. అలాగే గోరుముద్ద ప్రతి పిల్లవాడికి స్కూల్స్లో మంచి భోజనం వసతులు కల్పిస్తూ, అలాగే ఏదైతే 1వ తారీఖు వచ్చిందో 1వ తారీఖుకే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, అనేక అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ కరోనా సైతం లెక్క చేయకుండా కరోనాను ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజలకి అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి అనేక ఇక్కడ ఈ ఏరియాలో కొన్ని సీసీ రోడ్స్ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ వల్ల వైర్లు ఏలాడుతుంటే ఇవన్నీ కోట్లాది రూపాయలతో సైడ్ పై మొత్తం పోల్స్ వేసి అన్ని వసతులు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారని చెప్తున్నారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి పనులు చేసిన కోట్లాది రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డివిజన్ వారీగా అభివృద్ధి చేస్తుంది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటారా? ఎక్కడో తెలంగాణలో తలదాచుకొని
ఏదో సమయానికి వచ్చి ఎలక్షన్ ముందు వచ్చి ప్రజలకి మబ్బు పెట్టడానికి మాయమాటలు చెప్పడానికి వస్తున్న చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఆశీర్వదిస్తారా? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ సీఎం. ఇది నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేశారు, ఆ దేవుడు నిర్ణయం చేశాడు. ఆధ్వర్యంలో అభ్యర్థి అయిన ఆసిఫ్ గారు రావడం జరుగుతుందండి. ప్రతి గడపకి వెళ్తున్నారు. యాక్చువల్గా ఇదేంటంటే కమర్షియల్ ఏరియా, ఇక్కడ జనాలకి పథకాలు తక్కువ అందుతాయి. కానీ వాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఎందుకు ఉన్నారంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఏ సేల్ ట్యాక్స్ ఇబ్బంది లేదు, మాకే మున్సిపాలిటీ ఇబ్బంది లేదు, మాకు రోడ్లన్నీ బాగా అయినాయి, మాకు ఏ ఇబ్బంది కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి గారు కూడా ఏ ఇబ్బంది పెట్టలా, వచ్చే అభ్యర్థి ఆసిఫ్ కూడా వచ్చే అభ్యర్థి ఆయన కూడా ఏ ఇబ్బంది పెట్టడు అన్న దిశగా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ 37వ డివిజన్లో మెయిన్ కమర్షియల్ అంతా వ్యాపారస్తులండి. ఎక్కడి నుంచో కొంతమంది రాజస్థాన్ నుంచి, కొంతమంది బెంగళూరు నుంచి, కొంతమంది బెంగాల్ నుంచి, బీహార్, ఒరిస్సా అలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళండి. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందేవాళ్ళు చాలామంది ఉన్నారు. వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్, అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్పెషాలిటీ. ఎక్కడి నుంచి వచ్చిన, రాజస్థాన్ నుంచి వచ్చినా సరే, ఒరిస్సా నుంచి వచ్చినా సరే, బెంగాల్ నుంచి వచ్చినా సరే, వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పథకాలు అందుతున్నాయి. ఒక గోరుముద్ద ఉన్నవ్వండి, ఒక అమ్మఒడి ఉన్నవ్వండి, ఒక విద్యా కానుక ఉన్నవ్వండి, ఒక విద్యా దీవెన ఉన్నవ్వండి, ఒక వసతి దీవెన ఉన్నవ్వండి. ప్రతి పథకానికి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన వేరే వేరే రాష్ట్రాలు వచ్చినా కూడా అందుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు కూడా, మేము కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం మళ్ళీ కోరుకుంటున్నామని వీళ్ళు కూడా మంచి ఆనందంకో. ఆసిఫ్ గారు మీరున్న ఎవరిని పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి, ఇంకో మాట చెప్పాలంటే ఎవరిని పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్ది. కార్యకర్తలంతా ఒకటై మాతో పాటు నడిచిన ఆసిఫ్ గారికి మళ్ళీ మేము ఎమ్మెల్యే రూపంలో అసెంబ్లీకి పంపించేసి తీరుతాం అనేసి ఈ ప్రెస్ మీడియా మీ ముందుగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిలబెట్టాలో అభ్యర్థులు అసలు ఎవరో 175కి 175 నిలబెట్టే దమ్ముండ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీకు అభ్యర్థులు ఏడుండారు? ఏ పవన్ కళ్యాణ్, ఏ చంద్రబాబు అభ్యర్థులు ఏరి? అసలు నువ్వు ఎక్కడ నిలబెడతావో తెలియదు, నీ కొడుకు ఎక్కడ నిలబడతాడో తెలియదు, నీ దత్తపుత్రుడు ఎక్కడ నిలబడతాడో తెలియదు. అదేమండి జగన్ ఓడియాలి, జగన్ ఓడియాలండి. ఎవడి వల్ల ఇద్దరా? మీ వల్ల కాదు, మిమ్మల్ని పుట్టించిన మీ బాబు వల్ల కూడా అవ్వదు. జగన్ గారు సీఎం, రాసి పెట్టుకోండి. 175 జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, రాసి పెట్టుకోండి. మీ వల్ల ఏమీ కాదు, మీరు ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు. మధుర నగర్ ఆర్యూబీ పనుల పురోగతిని పరిశీలించారు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్. త్వరలోనే ఆర్యూబీని అందుబాటులోకి తెస్తామని వారు చెప్పారు. మధుర నగర్లో నిర్మిస్తున్నటువంటి ఆర్యూబీని శనివారం సాయంత్రం మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నికల్ దినకర్ పొండకర్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెలాఖరులోపు ఆర్యూబీ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఈ నెలాఖరులోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మధుర నగర్ ఆర్యూబీ పూర్తి చేయడం చేతకాలేదన్నారు. విజయవాడ నగరంపై చంద్రబాబు నాయుడిది కపట ప్రేమ అని అన్నారు. సీఎం జగన్ పరిపాలనలోనే విజయవాడకు న్యాయం జరిగిందన్నారు. తూర్పులో రిటర్నింగ్ వాల్ ప్రత్యేక దృష్టి పెట్టింది సీఎం జగన్ అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డ్రైనేజీల సమస్యలు పరిష్కరించేందుకు నగదు కేటాయిస్తే వాటిని చంద్రబాబు నాయుడు అమరావతికి మళ్లించారన్నారు. విజయవాడ నగరంలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదన్నారు. కరోనా మూలంగానే ఆర్యూబీ పనులు సాగలేదన్నారు. రైల్వే, మున్సిపల్ శాఖ సమన్వయంతో పనులు సాగుతున్నాయన్నారు. ఎన్నికలకు వెళ్లే ముందుగానే ఆర్యూబీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవత శైలజారెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మీపతి, పెనుమస శిరీష సత్యం, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 31 డివిజన్ సంబంధించి ఆర్యూబీ వర్క్ని పరిశీలించడానికి సోదరులు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, నగర మేయర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మన డిప్యూటీ మేయర్ గారు అందరూ కలిసి రావడం జరిగింది. ఇది కొంత టెక్నికల్గా కొన్ని రైల్వేతో వాళ్ళతో సమన్వయం చేసుకోవడంతో కొంత లేట్ అయ్యేటప్పటికి కూడా ఈ నెలాఖరులోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, గతంలో రైల్వే గేట్ పెడితే అరగంట, 30 గంట, పావు గంట అట్లా బాగా ట్రాఫిక్ ఇబ్బంది పడే పరిస్థితి గతంలో చూసాం. ఈ నెలాఖరికి ఈ ప్రాంత వాసులందరికీ కూడా చక్కగా ఈ మార్గం అంతా కూడా అందరికీ అందుబాటులో. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే మన ఆర్యూబీని
ఇక్కడికి సందర్శించడానికి రావడం జరిగింది. వర్క్ ఎంతవరకు ప్రాసెస్లో ఉంది, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎప్పటికల్లా ఇది కంప్లీట్ చేయగలము అన్న ఒక ఇన్స్పెక్షన్ మీద ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే మన వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన కమిషనర్ గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ గారు, 3 డివిజన్ల కార్పొరేటర్లు, 28, 29, 31 డివిజన్ కార్పొరేటర్లు, అలాగే అధికారులు, సిఈ గారు అందరూ ఈరోజు ఇది చూడటానికి రావడం జరిగింది. ఇన్స్పెక్షన్కి 9 crores వరకు ఈరోజు 7 crores వరకు కంప్లీట్ అయింది. ఇంకా 2 crores అన్నది బ్యాలెన్స్ ఉంది. ఆఫ్టర్ ఫిబ్రవరి 58 కల్లా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ చేస్తున్నటువంటిది ఆర్యూబీ. ఈ కరోనా మూలంగా 2.5 years 3 years బాగా లేట్ అయింది. త్వరితగతిన దీన్ని ఈ నెలాఖరికి అంటే ఫిబ్రవరి 28 నాటికి రాకపోకలు సాగించాలి అని చెప్పనే ఉద్దేశం మీద ఈరోజు వెల్లంపల్లి గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ గారు చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. రాకపోకలకేమో 28 ఈ నెలాఖరికి ప్రారంభిస్తాము. టోటల్ మొత్తం అంతా కూడా మార్చి 31 నాటికి కంప్లీట్గా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఆనరబుల్ సీఎం సార్ అష్యూరెన్స్ ఫండ్లో అంటే సీఎం సార్ ఫండ్లో కట్టిన ఆర్యూబీ అంటే రోడ్ అండర్ బ్రిడ్జ్ ఈ ప్రాజెక్ట్ చూడడానికి ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అందరూ ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విష్ణు గారు, సెంట్రల్ ఎమ్మెల్యే గారు, అలాగే ఆనరబుల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ సార్ గారు, అలాగే ఆనరబుల్ మేయర్ మేడం, అలాగే డిప్యూటీ మేయర్, ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్యూబీ, ఎందుకనే 28, 29, 31 ఈ 3 డివిజన్స్ కలిపి పబ్లిక్కి చాలా ఉపయోగపడి ఈ ఆర్యూబీ. ఎందుకనే ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాము, ఏదైనా గేట్ పడితే ఇక్కడ రైల్వే వల్ల గేట్ పడితే అట్లీస్ట్ ఒక ½ an hour ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఇది ½ an hour కాకుండా కొన్ని అప్పుడు గుడ్ స్టాండ్ వస్తే ఒక 1 or 2 hours కూడా ఇక్కడ ఆగడానికి పరిస్థితి వస్తుంది. మనం ఈ సీఎం సార్ ఇచ్చిన ఫండ్ అంటే సీఎం సార్ గ్రాంట్ ఇచ్చిన ఫండ్లో ఇప్పటి వరకు కట్టడం జరిగింది అంటే ఒక 17 crore టోటల్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఒక సంప్ అండ్ ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది ఎంత ఇంపార్టెంట్ లేదు, అది తీసేస్తే ఒక 9 crore ప్రాజెక్ట్ ఇది. 9 crore ఇప్పటి వరకు ఒక 7 crore ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనుబంధ సంఘాల కమిటీలలో తూర్పు నియోజకవర్గం నుండి నూతనంగా పలువురు నియమితులయ్యారు. రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీగా మేడా రమేష్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలుగా ఇందుపల్లి సుభాషిణి, స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్గా మహమ్మద్ జావేద్, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్గా మేడా ఆనంద్ పవన్, వాణిజ్య విభాగం ప్రెసిడెంట్గా సేగు వెంకటేశ్వర్లు, ఐటీ వింగ్ ప్రెసిడెంట్గా పంతాల సాయి, వైఎస్ఆర్ సేవాదళ్ ప్రెసిడెంట్గా ఊకోటి రమేష్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు శనివారం సాయంత్రం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ని మర్యాదపూర్వకంగా కలువగా వారందరికీ శాలువలు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంగా వారికి అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో విజయవాడ నగరానికి సంబంధించిన అనుబంధ సంఘాల అధ్యక్షుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుల్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి మా తూర్పు నియోజకవర్గం సంబంధించి ఈరోజు నగర మహిళా విభాగం అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుభాషిణి గారికి
ఈరోజు ఆ పదవి దక్కటం, అదేవిధంగా ఈరోజు వాణిజ్య విభాగం అధ్యక్షులుగా మరొక సీనియర్ నాయకులు పెద్దలు సేగి వెంకటేశ్వరరావు గారికి ఆ పదవి దక్కటం, అదేవిధంగా స్టూడెంట్ వింగ్ అధ్యక్షులుగా సోదరులు యువకులు మైనార్టీ నాయకులు జావేద్ గారికి ఈరోజు ఆ పదవి దక్కటం, అదేవిధంగా సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా వాళ్ళ కుటుంబం గారు దాదాపుగా 30 సంవత్సరాలు నెహ్రూ గారితో అనుబంధం ఉన్న కుటుంబం ఈరోజు సేవాదల్ నగర అధ్యక్షులుగా సోదరులు ఊకోటి రమేష్ గారు ఈరోజు ఆ బాధ్యతలు చేపడతాం, అదేవిధంగా ఎస్టీ సెల్ ఇదిగా వాళ్ళ తండ్రి గారైన మేధా రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఈరోజు ఆయనకు గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఈరోజు ఆయన తనయుడికి ఆనంద్ గారికి ఎస్టీసీఎల్ నగర అధ్యక్షులుగా, అదేవిధంగా ఐటీ వింగ్ సంబంధించి ఈరోజు సోదరులు ఆత్మీయులు దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి గారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించి గారా మాకు ఎంతో సహకరిస్తున్న పంతాల సాయిబాబు గారికి ఈరోజు అది ఆ పదవి గారు దక్కటం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాల మేరకు వాళ్ళందరికీ గారు ఈరోజు నియామక పత్రాలు అందజేయడం గారు జరిగింది. ఈరోజు మేమందరం గారు ఈరోజు పదవి వచ్చిన ప్రతి ఒక్కరం గారు కలుపుకొని, ఎందుకంటే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఒక బలంగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు గారు బలంగా ఉన్నాం. ఇక్కడే మా అనేక మంది మహిళా మనులు గారు వచ్చారు, చాలామంది ఈరోజు వాళ్ళ స్నేహితులు కానివ్వండి ఆత్మీయులు గారు వచ్చారు. ఈరోజు మేమందరం గారు కుటుంబ సభ్యులుగా నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా 3 నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళు ఎవరైతే మా తూర్పు నియోజకవర్గం సంబంధించి ఎన్నుకోబడ్డ పదవులు ఉన్నాయో వాళ్ళందరూ గారు 3 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరం గారు జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి నేను సందర్భంగా చెప్తూ ఈరోజు ఎవరైతే బాధ్యతలు చేపట్టారో ఈరోజు రాబోయే రోజుల్లో మనందరం గారు ఒక బాధ్యతగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం సద్వినియోగం చేసిన విధంగా మనందరం గారు ముందుకు వెళ్ళాలని చెప్పని ఈరోజు ఈ పదవులు వచ్చిన పెద్దలందరికీ గారు పేరున నా ఒక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మేడా రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ని కలిసి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకి పదవి వచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆయనను మళ్లీ గెలిపిస్తాయని అన్నారు. ప్రజలే జగన్కి, వైసీపీకి కొండంత అండని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి శ్రీనివాస్, రత్నరావు పాల్గొన్నారు. అలాగే వెల్లంపల్లి గారు ఈరోజు కలవటానికి ముఖ్య కారణం నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీగా ఆయన ఒక జిల్లా ఇన్ఛార్జిగా ఉండి రికమెండ్ చేశారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని, అలాగే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో దరిదాపుగా మా ఎస్టీలు 4,000 మంది ఓటర్స్ ఉన్నారు. వారి అందరిని కూడా కలిసి వెల్లంపల్లి గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థించి గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అతి సమీపంలో ఎన్నికలు ఉన్న దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టలేని స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ పార్టీలన్నీ కూడా సతమతమవుతూ ఒక్కటిగా ఏకమై పొత్తులు కుదరినప్పటికి కూడా ఏదో రకంగా ఒక సింహం లాంటి అజేయుడైన జగన్ గారిని ఓడించాలని చాలా తాపత్రయపడుతున్నాయి. అనేక రకాలుగా జగనన్న మీద బురద జల్లుతున్నాయి. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఇతరత్ర పథకాలను చూసి బెంబేలెత్తిపోతూ జగనన్నని ఎలా ఓడించాలా, ఈ రాష్ట్రాన్ని ఎలాగా గతంలో వలె అధోగతి పాలు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. జగనన్న ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు అయితేనేమి, అలాగే
జగనన్న తీసుకువస్తున్న సంస్కరణలు అయితేనేమి, నాడు నేడు, ఆసరా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న దీవెన ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు జగనన్నకి చేదోడుగా ఉంటాయని, జగనన్ని వచ్చే ఎలక్షన్స్లో గెలిపిస్తాయి అని తెలియజేస్తున్నాను. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గతంలో మంత్రిగా చేశారు. విజయవాడ నగరానికి చిరు పరిచయస్తులు. వన్ టౌన్ విజయవాడ పశ్చిమలో మంత్రిగా చేసి అందరికీ అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అనేక రకాలుగా మేలు చేశారు. ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ కూడా అఖండ విజయం సాధిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా వెల్లంపల్లి గారిని ఆదరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. వెల్లంపల్లి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఆశిస్తున్నాము. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, శివనామస్మరణతో బెజవాడ ఇంద్రకీలాద్రి మారుమ్రోగింది. ఇంద్రగిరిలపై ఎంతో పురాతన చరిత్ర ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఋత్వికులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ చైర్మన్ కర్ణాటి రాంబాబు, ఈవో రామారావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ, దేవాలయ ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల, ఋత్వికుల వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ పునఃప్రతిష్టాపన కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉదయం గణపతి పూజతో ఆలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఋత్వికులు వేద మంత్రాలతో ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన క్రతువును కనుల పండుగగా నిర్వహించారు. ఓం నమ శివాయ అంటూ భక్తుల శరణఘోషతో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ వైభవంగా కొనసాగింది. అనంతరం పండితుల వేద మంత్రోచ్చరణలతో ఆలయ స్వర్ణశిఖర గోపురాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. దగదగలాడుతున్న కనకపు శిఖర గోపురం శివయ్య ఆలయానికి కొత్త అందాలు తీసుకొచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్ణాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావుతో పాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులతో పాటు ఈ క్రతువులో పాల్గొన్నారు. ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఇంద్రకీలాద్రితో పాటు శివాలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తుల పంచకీర్తనలతో ఇంద్రగిరి పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన మంత్రి కొట్టు సత్యనారాయణ, 1000 ఏళ్ల చరిత్ర కలిగిన మల్లేశ్వర స్వామివారి ఆలయం పునఃప్రతిష్ఠాప కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన సుకృతంగా అభివర్ణించారు. సుమారు 50 అడుగుల లోతులో ఉన్న మల్లికార్జున స్వామి లింగాన్ని బయటికి తీసి నూతన స్థానంలో పెట్టడం జరిగిందని, ఎటువంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం ఆద్యంతం విజయవంతంగా సాగింది అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయ వ్యవస్థ అన్నీ కూడా పునరుద్ధరించి దేవాలయాలన్నింటిలో కూడా ఆ భగవంతుడు అన్ని రకాలుగా కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలనే సంకల్పంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న మల్లేశ్వర స్వామి వారు, దుర్గాంబ అమ్మవారు మరి కొలువై ఉన్నారు. 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ మల్లేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఆనాడు రాజుల కాలంలో నిర్మాణం చేయడం జరిగింది. కాలక్రమేణా ఇక్కడ ఆలయం భిన్నమైన తర్వాత ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆ మల్లేశ్వర స్వామి వారిని మళ్ళీ ప్రతిష్ఠించాలంటే ఆ మల్లేశ్వర స్వామి వారి మహత్వం ఏంటో ఇక్కడ తెలియడం జరిగింది. కొండ మీద దగ్గర 50 అడుగుల లోతు ఆ మహాశివలింగాన్ని మల్లేశ్వర స్వామిని బయటికి తీసి మళ్ళీ ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటే 50 అడుగుల వరకు వెళ్ళారు. దాని మూలం ఏంటో కనుక్కోలేకపోయాం. ఇంతటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే మరి ఇంత మనం అది మూలాన్ని కనుక్కోలేకపోయామంటే మరి 1000 సంవత్సరాల నాడు ఆ పరమేశ్వరుడు ఆ మల్లేశ్వర స్వామి వారి ప్రతిష్ట
ఎంత అద్భుతంగా జరుపుంటారో అని అక్కడితోటి స్వామికి మరి క్షమాపణలు చెప్పి ఆ స్వామివారిని అలాగే ఉంచి స్వామివారిలోని అంటే కళలన్నీ కూడా బాలాలయంలో నిక్షిప్తం చేసి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నాం. 1 సంవత్సరం 11 నెలల్లో ఆనాటి శిల్పశైలిని మరి ఎక్కడా కూడా దాన్ని భిన్నంగా లేకుండా 11వ శతాబ్దంలో ఏ రకమైన శిల్పశైలితోటి ఆలయాన్ని నిర్మాణం చేశారో అదే నైపుణ్యంతో అదే మరి శిల్పాలతోటి ఈ ఆలయాన్ని పూర్తిగా శిఖరం వరకు కూడా రాతితోటే నిర్మాణం చేసి మరి ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మరి వాళ్ళ తలపెట్టడం జరిగింది. నిజంగా ఈ జన్మలో ఇంతటి పుణ్య కార్యక్రమం చేసే అదృష్టం కలగడం అన్నది మరి నిజంగా భగవత్ సంకల్పం. మరి ముఖ్యమంత్రికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. జై భవాని. ఈరోజు ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ తల్లి దేవాలయం నందు మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్లు ఇచ్చినటువంటి దాంట్లో ఈ శివాలయాన్ని మేము ఈరోజు మొత్తం అంగరంగ వైభవంగా పూర్తి చేసి ఈ రోజున ఎంతో వైదిక పరంగా శాస్త్రపరంగా వారందరూ కూడా చేసినటువంటి పూజా ఫలితంగా ఈ రోజున మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని అందరూ ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి భక్తజనులందరూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ శివాలయాన్ని మనం దర్శించుకోవాలి, స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్పని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజున మేమందరం కూడా మేము వచ్చిన తర్వాత మా పాలక మండలి వచ్చిన తర్వాత అలాగే మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ రోజున మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సామాన్యులైనటువంటి ప్రతి ఒక్కరికి మంచి మహోన్నతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి మేమందరం కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే 11 శతాబ్దాల క్రితం కూడా ఈ శివాలయాన్ని ఎంతో పురాతనంగా ఆ రోజున్నటువంటి రాజుల పాలనలో కానీ అందరూ కూడా చరిత్ర చెప్తుంది. మా మంత్రి గారు చెప్పారు ఇప్పుడే. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు ఇంద్రకీలాద్రి పర్వతంపై కనకదుర్గ అమ్మవారి సన్నిధానంలో మల్లేశ్వరుడిగా వెలిసినటువంటి పరమేశ్వరుని యొక్క ఆలయాన్ని నిర్మాణం సంపూర్ణం చేసుకోవడం, ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు గణపతి సుబ్రహ్మణ్య స్వామి, చండీశ్వరుడు, కాలభైరవ ప్రతిష్ట, నందీశ్వరుని యొక్క ప్రతిష్ట, ఈ కార్యక్రమాలన్నీ ఈ సమయంలో జరగడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇది ఒక పూర్వజన్మ సుకృతమని, స్వామి అమ్మవారి యొక్క అపారమైన కరుణ మా అందరిపైన ఉండడం వల్లనే ఈ కార్యక్రమం సాధ్యమైందని నేను విశ్వసిస్తున్నాను. మరి ఒక ఆలయాన్ని పైన ఈరోజు ఆలయం పైన స్వర్ణ శిఖరాన్ని కూడా ఒక దాత ఇస్తే దాన్ని కూడా ప్రతిష్ఠించాము. ఇన్ని కార్యక్రమాలు దసరా ప్రారంభానికి ఈ చాలా నిదానంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దసరా తర్వాత చాలా వేగం అందుకున్నాయి. ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంగణానికి విచ్చేయడము, ఈ డెవలప్మెంట్స్ అన్ని త్వరగా చేయని చెప్పడము, ప్రారంభం చేయడము మాకెంతో స్ఫూర్తినిచ్చింది. శ్రీమాత్రే నమః. జై దుర్గా భవాని. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న ఈ యొక్క మల్లేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని ఈ రోజున అమ్మవారి ఆలయంలో ఉన్న ఈ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్టా కార్యక్రమాలు అంటే గణపతి, సుబ్రహ్మణ్యుడు, అట్లాగే ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్ట, అట్లాగే చండీశ్వరుడు, కాలభైరవుడు ఇవన్నీ కూడా ప్రతిష్ట చేసుకొని ఇవాళ తదనంతరం కుంభాభిషేకం కూడా చేయడం జరుగుతోంది. ఇదంతా కూడా భక్తులందరూ కూడా చూసి
అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. ఆల్ ఇండియా కెనరా బ్యాంక్ ఎస్సీ ఎస్టీ బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు తమ బ్రాంచ్లోని సమస్యలను చెప్పుకునే వేదికగా ఈ సమావేశం నిర్వహించామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సభ చైర్మన్ మారెప్ప సెక్రటరీ సమక్షంలో జరిగిందని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలపై అందరం కలిసి పోరాడతామని వారు స్పష్టం చేశారు. జై భీమ్ టు ప్రెస్ పాత్రికేయులకు. తర్వాత ఈరోజు మన విజయవాడ పట్టణంలో మరి మాది ఆల్ ఇండియా కెనరా బ్యాంక్ ఎస్సీ ఎస్టీ బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగు జరపడానికి మేము సిద్ధమయ్యాం. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి మరి అనేక మంది ఉద్యోగులు మరి ఇతర సిబ్బంది మరి ఈరోజు మీటింగ్కి హాజరవడం జరిగింది. మరి వారి యొక్క సమస్యలు, వారి యొక్క బ్రాంచుల్లో ఉన్న శాఖాపరమైన బాధలు ఏనుంటే ఇక్కడ తెలుసుకోవడానికి ఇది ఒక వేదికగా మేము ఎన్నుకున్నాం. మరి ఆ వేదికకి వినడానికి మరి ఢిల్లీ నుంచి వినోద్ మీనా, మరి సతీష్ కుమార్ జనరల్ సెక్రటరీ, తర్వాత మరి సెక్రటరీ జనరల్, మరి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శీలం గిరి గారు, తర్వాత మరి వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ బాబు అనంతపురం నుంచి, మరి తర్వాత వికాస్ కుమార్ ఢిల్లీ నుంచి కూడా ఈరోజు ఇక్కడ జరగటం జరిగింది. మరి ఈ సభ మరి ఆంధ్రప్రదేశ్ చైర్మన్ మరి మారెప్ప గారు, తర్వాత అలాగే మా సెక్రటరీ గారైన ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉండి మరి అడ్వైజర్గా ఉంటూ, అధికారి గారు నాగరాజు అడ్వైజర్లుగా ఉంటూ ఈ సభని జయప్రదం చేయడానికి మరి ఈ రకంగా మేము ముందుకెళ్తున్నాం. మరి మీ పాత్రికేయులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఆర్గనైజేషన్లో ఉన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తెలుసుకుని ఫీడ్బ్యాక్ తీసుకుని మరి ప్రధాన కార్యాలయం హెడ్ ఆఫీస్ మాది బెంగళూరులో ఉన్నది, వారికి నివేదిస్తానికి అన్ని సర్కిల్స్ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక సర్కిల్ ఉంటుంది మాది. అన్ని సర్కిల్ విజిట్ చేయడం జరుగుతుంది. మా సెంట్రల్ లీడర్స్, సర్కిల్స్లో స్టేట్ లీడర్స్ ఉంటారు. ఉద్యోగుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళ యొక్క సమస్యలు తీసుకుని మా ప్రధాన కార్యాలయంతో మరి ప్రధాన అధికారులతో మరి చర్చించడానికి ఇది ఒక సభగా వేదికను ఏర్పాటు చేసుకుని మొత్తం భారతదేశం అంతా మా వాళ్ళు తిరుగుతున్నారు బహుజన అసోసియేషన్ తరఫున. ఇవన్నీ క్రోడీకరించుకుని మరి ప్రధాన కార్యాలయం ముందు తీసుకెళ్లి మా ఉద్యోగుల సమస్యలు మరి అతి త్వరలో పరిష్కరిస్తారని మేము హామీ ఇస్తూ ముగిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా కొండూరు ప్రాంతం మరో ఉద్యానంగా మారనుందని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దాసరి భవనం వద్ద కొండూరు ప్రాంత కిడ్నీ వ్యాధి బాధితులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం వలన కొండూరు మండలంలోని 21 గ్రామ పంచాయతీలు, శివారు ప్రాంతాలైన తండాల ప్రజలు కిడ్నీ వ్యాధి సోకి విలవిల్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం కంటినీటి తుడుపు చర్యలు చేపట్టిందని, భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అధిక శాతం ఉండడంతో గుక్కెడి త్రాగునీరు కరువైందని ఆయన తెలిపారు. రక్షిత మంచినీటి కోసం చెకోరా పక్షుల్లా ప్రజలు ఎదురు చూస్తుండడం మనసు కలిసి వేస్తుందని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధి బారిన పడి పలు రకాల ఇతర సమస్యలకు గురవుతున్నారన్నారు. గతంలో సిపిఐ ఆందోళన ఫలితంగా కృష్ణా జలాల మంచినీటి సరఫరాను ట్యాంకుల ద్వారా సరఫరా చేశారని గుర్తు చేశారు. నేడు ట్యాంకులకు బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా ఆగిపోయిందని, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో సమస్య తిరిగి మొదటికి వచ్చిందని వాపోయారు. ప్రభుత్వంలో చిత్తశుద్ధి కొరవడంతో మంచినీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణం నత్తనడకన సాగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో కొండూరు మండల కిడ్నీ వ్యాధి పీడితుల సమస్యల పరిష్కారం కోసం మండలంలో 21 గ్రామ పంచాయతీలకు, తండాల ప్రజలకు కృష్ణా జలాలను సక్రమంగా సరఫరా చేయాలని, కిడ్నీ వ్యాధికి గురైన వారందరికీ ప్రతి నెల 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని, శాశ్వత కృష్ణా జలాల సరఫరా పైప్లైన్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని, కిడ్నీ వ్యాధితో చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రకటించాలని, డయాలసిస్ సెంటర్లో పర్మనెంట్ డాక్టర్లను నియమించాలని, కిడ్నీ వ్యాధితో చనిపోయిన ప్రతి కుటుంబానికి 2.5 ఎకరాల సాగు భూమిని ప్రభుత్వం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్స్తో సిపిఐ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుందని, రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి మద్దతునిచ్చి కొండూరు ప్రాంతాల ప్రాణ రక్షణకే బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కొండూరు మండలం మరో ఉద్యానంగా మారనున్నది. పాలకుల ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన కిడ్నీ వ్యాధి బాధితుల సమస్య చరివితి చరణం మొదటికి వచ్చింది. 50 కోట్ల రూపాయలు మంజూరు అయినాయి.
రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం పైప్ లైన్ల నిర్మాణం చేసి ఏకొండూరు మండలంలో 21 గ్రామ పంచాయతీలు 35 తండాల ప్రజలకు మంచినీటిని సరఫరా చేసేటువంటి ప్రభుత్వం పైప్ లైన్లు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అంటే అక్కడనే ఉంది. నత్తనడకన సాగుతూ ఉన్నాయి. 2018వ సంవత్సరంలో ఆనాడు సిపిఐ ఆందోళన ఫలితంగా కిడ్నీ బాధితుల సమస్య పైన నిరంతర పోరాటం చేసి వాటర్ ట్యాంకర్స్ ద్వారా కృష్ణా జలాలను సరఫరా చేసేటువంటి కార్యక్రమానికి సిపిఐ పోరాట ఫలితంగా శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వాధికారుల యొక్క నిర్లక్ష్య ఫలితంగా మంచినీటి సరఫరా ఆగిపోయింది. దానికి కారణం 1,02,00,000 రూపాయల బిల్లుల్ని కాంట్రాక్టర్లకు చెల్లించకపోతుంది. దాంతో గుత్తేదారులు నీటి సరఫరాను ఆఫ్ చేశారు. క్రియాటిన్ వేగవంతంగా పెరిగిపోయింది. తిరిగి మరలా సిపిఐగా గత వారం రోజుల క్రితం ఏకొండూరు ప్రాంతంలో మండల కార్యాలయం ముందు ధర్నా చేశాం, నిరసన తెలియజేశాం. బీసీ కాలనీ చైతన్యనగర్ ప్రాంతంలో పర్యటించాం. దాని ఫలితంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా స్పందించినవి. దాని ఫలితంగా తిరిగి మళ్ళీ మంచి సరఫరాను పునరుద్ధరించారు. 39 లక్షల రూపాయల బిల్లులు మాత్రమే గుత్తేదారుకు చెల్లించారు. నేను సిపిఐ ఏకొండూరు మండల పార్టీ కార్యదర్శి మేకల డేవిడ్ని. ఏకొండూరు మండలంలో మరో ఉద్దానం కాకముందే అక్కడ కిడ్నీ బాధితుల్ని ఎంతమంది ఉన్నారో ఏమిటని సర్వే చేసి 2018లోనే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆనాడు వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. ఇక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించమని ఆనాడే కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏదో నామమాత్రంగా చర్యలు చేపట్టిందే తప్ప పూర్తిగా వ్యాధి నివారణ కోసం ఏమాత్రం ఎక్కడ పనిచేసినటువంటి దాఖలాలు లేవు. తదనంతరం 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి అనేక దఫాలుగా ఎన్ని విధాలుగా పోరాటాలు చేసినట్టు కానీ ఎక్కడ ఏమాత్రం ఈ ప్రభుత్వం చేమగుట్టినట్టుగా లేదు. ఏకొండూరు మండలం అంటే నా పేరు ఈరస్వామి, ఆలకుంట ఈరస్వామి అంటారు. మా బీసీ కాలనీ సీతన్నగర్ పక్కన మదిరితండ చేసినారు. అన్నీ ఒకటే అడ్డు రోడ్ అంటారు. మాకు 8 సంవత్సరాలు నాకు కిడ్నీ బాధ వచ్చి 8 సంవత్సరాలు అక్షరాలు 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయితే రక్షణ కాడికి వెళ్ళా. ఎమ్మెల్యే కాడికి వెళ్ళి సారు నాకు పింఛన్ రావట్లేదు, పని చేయలేకపోతున్నా, కర్రతోంటి వంగి నడవలేకపోతానంటే హాస్పిటల్ చూపించుకోబో అన్నాడు. సమాధానం ఇవ్వలేదు. ఉంది ఎండాకాలం అంటే గుండె దడదడ కొట్టుకుంటుంది. ఒకరోజు శాన్లో పడిపోయానండి. ఇంకా మళ్ళీ ఇంటికి వస్తే ఈయన కిడ్నీలు పోయినాయి. ఏమీ పని చేయలేడు, ఇక్కడ ఏమీ చేయలేదు దేవుడానని ఏడుపే ముందు పడ్డదండి. మొన్న హాస్పిటల్కి వెళ్ళాం, ఇక చెప్తాను. హాస్పిటల్కి వెళ్ళాం. 4 రోజులు ఆరోగ్యశ్రీ మీద చూచారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కాలనీలో ఒక తట్టెడు మట్టి అయినా వేసిందా అని టీడీపీ నాయకులు కేసినేని శివనాథ్ చిన్ని సీఎం జగన్ను సూటిగా ప్రశ్నించారు. ఆదివారం ఉదయం గురునానక్ కాలనీలోని అన్నా క్యాంటీన్ ప్రాంగణం నందు జై భీమ్ ఆర్మీ ఎన్టీఆర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేసినేని శివనాథ్ ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్ని మాట్లాడుతూ రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉంది అన్నారు. కుల మతాలకు అతీతంగా కలిసికట్టుగా పోరాడాలని 2019 తర్వాత 5 కోట్ల మంది ప్రజలు మోసపోయారని చెప్పారు. నేనున్నాను, నేను విన్నాను అన్నాడు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగన్ పాటించడం లేదని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలు రద్దు కావు అన్నారు. అలాగే వాలంటీరీ వ్యవస్థ కూడా రద్దు కాదని తెలిపారు. వైసీపీకి కొమ్ము కాసే వాలంటీర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జగన్ పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. రాష్ట్రంలో 1,25,000 మంది ఉంటే ఎంతమందికి నెలకు 5,000 ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత 4 ఏళ్లుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. యువత మొత్తం మత్తుమందుకు బానిసగా మారింది అన్నారు. యువతిలా దారి తప్పడానికి జగనే కారణమన్నారు.
విజయవాడలో నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని, జగ్గయ్యపేటలో ఈ నెల 22న జరిగే జాబ్ మేళాలో ఎస్సీ, ఎస్టీకి చెందిన నిరుద్యోగులు పాల్గొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. ముందుగా తను ఏ గ్రామ పర్యటన చేసినా ఎస్సీ కాలనీలోనే పర్యటిస్తున్నానని, ఏ సమస్య వచ్చినా మీ అందరికీ అండగా నిలబడి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. జై భీమ్ ఆర్మీ కార్యకర్తలు అందరూ టీడీపీ గెలుపు కోసం పనిచేయాలన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన జై భీమ్ ఆర్మీ ఫౌండర్ గొర్రెముచ్చు వెంకట నరసింహారావు మాట్లాడుతూ, కేశినేని ఫౌండేషన్ ద్వారా శివనాథ్ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా జై భీమ్ ఆర్మీ ఆయన గెలుపు కోసం కృషి చేస్తుంది అన్నారు. జై భీమ్ ఆర్మీ నూతన కార్యవర్గం సభ్యులు కేశినేని శివనాథ్ని సన్మానించారు. పేదల ప్రభుత్వాన్ని చెప్పుకునే వైసీపీ వాంబే కాలనీలోని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించిందని సిపిఎం నేత బాబురావు ప్రశ్నించారు. 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న విజయవాడ వాంబే కాలనీ న్యూ రాజరాజేశ్వరి పేట వాసులకు పట్టాలు ఇవ్వకుండా మొండి చేయి చూపించిందని మండిపడ్డారు. విజయవాడ వాంబే కాలనీలో పట్టాలు, రిజిస్ట్రేషన్లు, ఇళ్ల స్థలాలు, రైల్వే అండర్ బ్రిడ్జ్ కోరుతూ సిపిఎం నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షను సిపిఎం నేతలు బాబురావు, డివి కృష్ణ, కాశీనాథులు ప్రారంభించారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ, నగరంలోని వివిధ ప్రాంతాలు, కాలువ కట్టలపై నివసిస్తున్న పేదలను తొలగించి వాంబే కాలనీలో పునరావాసం కల్పించారని, 20 సంవత్సరాలు గడిచినా వారికి హక్కు పత్రాలు ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు అన్నారు. పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ ఇంటికి 4,000 నుండి 8,000 వరకు వసూలు చేసి కూడా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వలేదన్నారు. గతంలోని తెలుగుదేశం, ఇప్పుడు వైసీపీ పేదలకు స్థలాలు, ఇళ్లు ఇవ్వకుండా మోసం చేసేయని ధ్వజమెత్తారు. రైల్వే లేని పక్కనే కాలనీ ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించకుండా నిర్లక్ష్యం చేయడం దుర్మార్గం అన్నారు. రైల్వే లేని పక్కన నడుస్తున్న వారిపై రైల్వే పోలీసులు 1,000 రూపాయల వరకు పెనాల్టీలు వేయడం అమానుషమన్నారు. జగన్ ఎన్నికలకు సిద్ధమైతే ప్రజలు పోరాటాలకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. ఎప్పటికైనా వాంబే కాలనీ ప్రజల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం అవుతుందని హెచ్చరించారు. విజయవాడ వాంబే కాలనీలో నిరుపేదలు వేల మంది బతుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకోవటం తప్ప చేసిందేమీ లేదు. 5 ఏళ్లలో కనీసం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన కాగితం ఇవ్వడానికి ఇంతవరకు తీరిక దొరకలా. అంతకుముందున్న తెలుగుదేశం వాళ్ళు మోసం చేశారు, మేము సరి చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు పట్టాలు ఇవ్వలా. అసలు స్థలమే చూపించనండి జగన్ అన్నిళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారంట. 20 ఏళ్ల నుండి ఆ ఇంట్లో వాళ్ళు కాపురం ఉంటా ఉంటే దానికి రిజిస్ట్రేషన్ మాత్రం ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి 4,000, 8,000 రూపాయలు డబ్బు వసూలు చేసి ఖజానాలో వేసుకున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వాల. ఏం అడ్డం వచ్చింది 5 ఏళ్ళ మీకు అని అడుగుతూ ఉన్నాం. అంటే ఎన్నికల ముందు ఆశ పెట్టడం, మోసం చేయటమేనా మీ పని? పైపెచ్చు అద్దెలు కొన్నవాడికి ఇళ్ళు ఇవ్వాల. స్థలాలు అన్నారు, అమరావతి రాజధానిలో మీకు స్థలాలు అన్నారు, తిప్పారు. ఇవాళ అంతా కోర్టు లిటిగేషన్లో ఉంది. ఏమంటే ఇవాళ మేమేం చేస్తామన్నారు. 20 ఏళ్ల కిందట ఏర్పాటు అయినటువంటి వాంబే కాలనీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పట్టాలు మాత్రం రావట్లా, రిజిస్ట్రేషన్లు చేయడంలా. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు ఎల్బిఎస్ నగరు, రాజీవ్ నగరు, కొత్త రాజీవ్ నగరు, మొత్తం ఆ ప్రాంతం అంతా శాంతి నగరు 15 రూపాయలు, 5 రూపాయలకి. స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అప్పుడు బాబురావు ఉన్నాడు. ఆ టైంలో 5 రూపాయలు, 15 రూపాయలు రిజిస్ట్రేషన్కే ఆ కాలనీలో పట్టాలు ఇప్పించేటువంటి దానికి కృషి జరిగింది. మరి ఇప్పుడు వైసీపీ పాలకపక్షం కౌన్సిల్లో కనీసం ప్రతిపాదన పెడితే బాంబే కాలనీ రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని చెప్పి ఆ ప్రతిపాదన ఆమోదించకపోవటం కాదు కదా, ఎజెండాలోకి రానివ్వకుండా తీసేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. మరి ఇక్కడ కార్పొరేటర్ ఏం చేస్తూ ఉన్నాడు? మాది పేదల ప్రభుత్వం అని ధనికుల మీద, పెత్తందారుల మీద పేదల కోసం యుద్ధం చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. బాంబే కాలనీ ప్రజలు పేదల, ధనికుల? మరి పేదల తరపున ధనికుల మీద, పెత్తందారుల మీద యుద్ధం చేసేవాడు బాంబే కాలనీకి పట్టా ఇవ్వడానికి డిమాండ్ని ఎందుకు చేయరు? అదే నిజమైతే మీ వైఖరి ఏంటో అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ కార్మికుల ఆందోళనలో తేలిపోయింది. ఇప్పుడు కూడా మరొకసారి తేటతల్లమయ్యే పరిస్థితి ఈ రోజున వస్తుంది. అందుకే ఇప్పటికైనా గతంలో వామపక్షాల అధికారులు ఉన్నప్పుడు
ఏ పద్ధతుల్లో అయితే ఇక్కడ పట్టాలు పంపిణీ చేశారో మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే దీని మీద వెంటనే చర్యలు తీసుకుని నోటిఫికేషన్ వచ్చే లోపే దీని మీద పట్టాలు ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. తొలగించిన విజయవాడ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను ఫిబ్రవరి 20వ తేదీలోగా విధులలోకి తీసుకోవాలని సిఐటియు నాయకులు నరసింహులు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రక్షక్ సర్వీస్ సంస్థ కార్మికులను తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను విధులలోకి తీసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. విజయవాడ శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రైల్వే అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో 20వ తేదీ తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో అనేక సంవత్సరాల నుంచి ఈ ప్లాట్ఫామ్స్, ట్రాక్ క్లీన్ చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వివిధ కాంట్రాక్టుల కింద పనిచేస్తున్నారు. వీళ్ళు 2023 జూలై 15వ తేదీ నుంచి రక్షక్ సర్వీసెస్ అనేటువంటి ఒక సంస్థ కింద అంతకుముందు పనిచేశారు. ఆ సంస్థకే మళ్ళీ రైల్వే వాళ్ళు టెండర్ ఇచ్చారు. టెండర్ ఇచ్చి పనులు ప్రారంభించిన వెంటనే 122 మందిని ఆ సంస్థ యాజమాన్యం తొలగించింది. ఇది అక్రమం, చట్టవిరుద్ధం. ఈ కాంట్రాక్ట్ కార్మికులకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, లేదంటే సంస్థ మూసివేసినప్పుడు, లేదంటే ఏదైనా చేసినప్పుడు చట్టాలు పాటించాలి. చట్ట ప్రకారంగా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ సర్వీస్ని కౌంట్ చేయాలి, సీనియర్ లెవెల్ని తీయకూడదు. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, పారిశ్రామిక వివాదాల చట్టంలో ఉంది, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ చట్టంలో ఉంది. ఏటిని పరిగణలో తీసుకోకుండా చట్టవిరుద్ధంగా ఉల్లంఘించి కాంట్రాక్ట్ తొలగిస్తే దానిపైన గత 6-7 నెలల బట్టి కంటిన్యూస్గా ఈ కార్మికుల ద్వారా రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలు, మీటింగ్లు, జీఎంకి రిప్రజెంటేషన్స్, రైల్వే వాళ్ళకి రిప్రజెంటేషన్స్, అనేకమైనటువంటి పోరాటాలు జరిగాయి. ఒక పక్కన జరుగుతూనే రెండో పక్కన సెంట్రల్ లేబర్ కమిషనర్ వారికి, హైదరాబాద్ వారికి, అలాగే విజయవాడ వాళ్ళకి లేబర్ కోర్టులో ఈ లేబర్ కమిషన్ సమస్యలోన కేసు ఫైల్ చేశాం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా. దాని ప్రకారంగా అసిస్టెంట్ లేబర్ కమిషనరు విజయవాడ వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేశారు మొన్న 1వ తేదీన. అందులో ఏంటంటే ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ చాలా సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు, వీళ్ళని చట్ట ప్రకారంగా తొలగించారు. చట్ట ప్రకారంగా తొలగించేటటువంటి అధికారం ఇటు రైల్వేకి కానీ కాంట్రాక్టర్ కానీ లేదు. చట్టంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా రైల్వే వాళ్ళు ఉల్లంఘించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో అన్యాయంగా, చట్టవిరుద్ధంగా రక్షక్, పద్మావతి అనే కాంట్రాక్ట్ సంస్థలు 15 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికుల్ని 12 తొలగించినాయి. ఇట్లా తొలగించడం తప్పు, చట్ట ప్రకారం వీళ్ళని డ్యూటీలో పెట్టుకోవాలని చెప్పి 6 నెలల పైగా ఆందోళనలు సాగుతున్నాయి. దాదాపు కార్మికులందరూ మహిళలే, పేదవాళ్ళు, దళితులు, ఒంటరి మహిళలు ఈ కష్టాన్ని నమ్ముకుని ఈ రైల్వే స్టేషన్లో పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇదంతా రైల్వే అధికారులకి అంతా తెలుసు, తెలియదంటూ ఏమీ లేదు. కానీ రైల్వే అధికారులు ఏమాత్రం చట్టబద్ధంగా వ్యవహరించే పరిస్థితిలో లేరు. గవర్నమెంట్ రూపొందించిన చట్టాలని, కార్మిక చట్టాలని ప్రభుత్వ రంగ సంస్థే అమలు చేయడానికి నిరాకరిస్తుంది. ఇది రైల్వేకి తగదు అనేది మా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. రైల్వే ఉన్నతాధికారులు బెస్ట్ అవార్డులు తీసుకున్నారు, ఢిల్లీ వెళ్ళి రైల్వే స్టేషన్ విజయవాడలో పారిశుద్ధ్యం బాగుందని. ఎవరి వల్ల వచ్చింది? అధికారులు క్లీనింగ్ చేస్తే వచ్చిందా, కార్మికులు క్లీనింగ్ చేస్తే వచ్చిందా? అంటే అవార్డులేమో మీరు పొంది, అవార్డులు మీ చేతి మీదుగా తీసుకుని మీరు మెప్పు పొందాలా? కార్మికులు అన్యాయంగా తొలగించబడి వాళ్ళు కడుపు కోత గురవుతుంటే మీకు పట్టదా? కాంట్రాక్ట్ కార్మికులు అంటే రైల్వే అధికారులకు ఎందుకు సులకనని మేము ప్రశ్నించదలుచుకున్నాం. ప్రజల సొమ్ముతోనే మీకు జీతాలు వస్తున్నాయి, ఆ ప్రజల సొమ్ముతోనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మీకు సేవలు చేసి ఈ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సేవలు మీరు మర్చిపోయి కాంట్రాక్టర్కి అనుకూలంగా మాట్లాడే వైఖరి ఎందుకు తీసుకుంటున్నారని మా సిఐటిగా రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతంలో మృతదేహం కలకలం సృష్టించింది. కృష్ణానది మధ్యలో మృతదేహాన్ని గుర్తించారు ఎస్డీఆర్ఎఫ్ బలగాలు. ఆ మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. మృతదేహం ఎవరా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తిరువురు ఆర్డీఓ కార్యాలయం సమీపంలో మరణాదాలతో దాడి ఘటనలో 3 యువకులకు తీవ్ర గాయాలు. ఒక యువకుని పరిస్థితి విషమం, మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఆరిఫ్ అనే 19 ఏళ్ల యువకుడికి కడుపులో బలమైన గాయం కావడంతో పేగులు బయటికి వచ్చిన వైనం. ఆఫ్రోజ్ అనే 25 ఏళ్ల యువకుడికి తలకు, అతని స్నేహితుడు సయ్యద్ అనే 19 ఏళ్ల యువకుడికి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై 3ని విజయవాడ తరలింపు. పట్టణానికి చెందిన జ్యోతిష్యుడు సిహెచ్ రమేష్ ఆచార్యులు మస్జిద్ మౌజన్ ఉస్మాన్ మధ్య తలెత్తిన వివాదం. గత కొన్నేళ్లుగా రమేష్ ఆచార్యులు ఉస్మాన్ల మధ్య కొనసాగుతున్న స్నేహం రాత్రి మాట పెరిగి గొడవకు దారితీసింది. 3ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసంద్రంగా మారిన రాప్తాడు సిద్ధం సభ. చంద్రబాబు ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలపై నిప్పులు చెరిగిన సీఎం జగన్. ఎనిమిదవ డివిజన్లో గడప గడపకు మీ అవినాష్ అన్న కార్యక్రమానికి విశేష స్పందన. నియోజకవర్గ అభివృద్ధికి దేవినేని అవినాష్ ఎంతగానో కృషి చేశారన్న అవినాష్ సతీమణి సుధీర. రక్తంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. తనకు పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.